ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన వాన్స్కు ఘన స్వాగతం పలికారు మోదీ. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ ఇద్దరు కుమారులు భారతీయ వేషధారణలో కనిపించారు. అనంతరం మోదీ వాన్స్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, భౌగోళిక, రాజకీయ సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయి. 2030 నాటికి భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచే లక్ష్యంపై చర్చిస్తున్నారు. అమెరికా టారిఫ్లపైన మోడీ వాన్స్ చర్చలు జరిపే అవకాశం ఉంది. ద్వైపాక్షిక చర్చల తర్వాత జేడీ వాన్స్ కుటుంబంతో పాటు అమెరికా అధికారులకు తన అధికారిక నివాసంలో డిన్నర్ ఇవ్వనున్నారు ప్రధాని. 4 రోజుల పర్యటన కోసం ఇండియా వచ్చారు జేడీ వాన్స్. భార్య పిల్లలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రికి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తారు. అక్కడి రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. రేపు జైపూర్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో మాట్లాడతారు. బుధవారం ఉదయం ఆగ్రా చేరుకుంటారు. కుటుంబంతో కలిసి తాజ్మహల్ సందర్శిస్తారు. అదే రోజు రాత్రి మళ్లీ జైపూర్ చేరుకుంటారు. గురువారం ఉదయం జైపూర్ నుంచి అమెరికా బయలుదేరతారు.